హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్‌లో మీరు చూసారు కదా! యూరమ్ జిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో, ఈ ఎపిసోడ్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చూద్దాం. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా మనం స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే మార్నింగ్ జిన్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. ఎదురుగా రియం ఇంకా గయల్ స్కూటీ మీద వస్తూ ఉంటారు. అప్పుడు రియం హాయ్ అని చెప్తుంది. అండ్ జిన్ కూడా హాయ్ అంటాడు. "ఈరోజు లేట్ అవ్వలేదా?" అని అడుగుతాడు. దానికి రియం అంటుంది, "లేదు. మేము స్విమ్మింగ్ పూల్‌ని మార్చేసామని" అంటుంది. "ఎందుకు? ఆ లేడీ కారణంగా మార్చేసారా?" అని. రియం అంటుంది, "లేదు లేదు. మిగతా వాళ్ళు కూడా కంప్లెయింట్ ఇచ్చారు. సో, మార్చాల్సొచ్చింది" అని. "ఇప్పుడైతే మీరు ఎక్కడ ఎళ్తున్నారు?" అని అడుగుతాడు. దానికి రియం అంటుంది, "ఓల్డ్ టౌన్ స్విమ్మింగ్ పూల్‌కి" అని. తర్వాత గాయాలు అంటుంది, "యాక్చువల్లీ మాకేం భయం లేదు. కానీ కొంచెం బాధగా ఉంది" అని చెప్పి. వాళ్ళు అక్కడ బాయ్ చెప్పేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రీచ్ అవుతారు. అక్కడ అందరూ కూడా గయల్‌ని మెచ్చుకుంటూ ఉంటారు. తను మంచి స్విమ్మర్ అని చెప్పేసి. ఇక్కడ స్విమ్మింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అందరూ ఫుల్ ఫాస్ట్‌గా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ అందరికన్నా ఫస్ట్ వచ్చి తను 27.87 సెకండ్స్‌లోనే విన్ అయిపోతుంది. అండ్ రియం దాని దగ్గరికి వస్తుంది. చూడేసావా నేను గెలిచాను అని. అప్పుడు రియం ఉంటుంది. జస్ట్ 1 సెకండ్స్‌లో నువ్వు ఇంకొంచెం చేయొచ్చు కదా! నువ్వు సెలక్షన్‌కి సెలెక్ట్ అయ్యి మేబీ ఒలింపిక్స్‌కి కూడా నువ్వు సెలెక్ట్ అయ్యేదానివి అని చెప్పేసి. అప్పుడు గయల్ చూడు సరేలే అని చెప్పి తనకి గోల్డ్ మెడల్‌ని చూపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడతారు. ఇదే విషయాన్ని రియం జిన్‌కి కూడా చెప్తుంది. జిన్ కూడా చాలా సంతోషపడతాడు. అని అడుగుతాడు, "మరి దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా!" అని చెప్పి అంటాడు. దానికి రియంకి కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే తను ఏమి వంట చేయలేదు అని అడుగుతుంది. "మరి వంటేం చేస్తారు? అయితే ఒక అరగంట నాకు టైం ఇవ్వి" అని అడుగుతాడు. ఈలోపు రిన్ కూడా తను రెడీ అవుతుంది. అండ్ నార్మల్‌గా వెళ్దామని అనుకుంటుంది. కానీ గయాల్ మాత్రం తనకి అవుట్‌ఫిట్స్‌ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. రియం బయటికి వచ్చేస్తుంది. చిన్ తన ఫ్రెండ్ అయిన జైకి ఇచ్చి ఫుడ్‌ని పంపిస్తాడు. జై ఏమో గయాల్‌ని చూడగానే చాలా ఫ్లాట్ అయిపోతాడనమాట. తన అందాన్ని. ఇప్పుడు మనకి రియంని చూపిస్తారు. తను జిన్‌ని చూస్తుంది. జిన్ ఆల్రెడీ అక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఆ కుతూహలాన్ని చూసి రియంకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను ఫస్ట్ టైమ్ చాలా సంతోషంగా నవ్వుతుంది కూడా. అప్పుడు రియం జిన్ దగ్గరికి వెళ్తుంది. అండ్ రిన్ ఏమో తనని చూస్తూ ఉంటాడు. అప్పుడు అడుగుతుంది, "ఏంటి నా ఫేస్‌లో ఏమైనా ఉందా?" అని చెప్పి. కానీ జిన్ మాత్రం "ఏమీ లేదే" అని అంటాడు. తర్వాత జిన్ అడుగుతాడు, "చెప్పు ఇప్పుడు నువ్వు ఏం తినాలని అనుకుంటున్నావని?" దానికి రియం అంటుంది, "నువ్వెప్పుడు నన్ను కలిసినా సరే ఏం తింటావు తింటావా అని అడుగుతూనే ఉంటావు ఎందుకు అని." దానికి జిన్ అంటాడు, "యాక్చువల్లీ నేను రెస్టారెంట్ నడిపే వాళ్ళ కొడుకుని కదా! మేబీ అది అలవాటయిపోయింది" అని చెప్పి. "ఇప్పుడేం చేద్దాం?" అని అడుగుతాడు. దానికి రియం ఏమో "అబ్బా! నీకు ఒకటి చూపిస్తాను" అని చెప్పి తనని ఒక లేక్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇటువైపు గయల్ రియామ్‌కి మెసేజ్ చేస్తుంది. "డేట్ ఎలా నడుస్తోంది? నువ్వు నాకు రిప్లై మాత్రం ఇవ్వద్దు. ఎంజాయ్" అని చెప్పి ఫోన్‌ని కట్టేస్తుంది. రియామ్ ఇక్కడ చెప్తుంది జిన్‌కి. "నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు" అని అంటుంది. దానికి జిన్ అంటాడు, "నువ్వు కూడా ఇక్కడే ఉంటావా?" అని. రియామ్ అంటుంది, "లేదు. నేను అప్పుడప్పుడు నా పేరెంట్స్‌కి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను. అలసిపోయినప్పుడల్లా కూడా నా దగ్గరికి వస్తాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది" అని అంటుంది. జిన్ అడుగుతాడు, "నీ డ్రీమ్ ఏంటి?" అని. దానికి రియం అంటుంది, "నా సిస్టర్‌ని ఒలింపిక్స్‌కి తీసుకెళ్ళి తనని విన్ చేయడమే" అని. అది నీ సిస్టర్ డ్రీమ్ అవుతుంది గానీ, నీదేంటి డ్రీమ్? నువ్వు ముందు ఏమవ్వాలని అనుకుంటున్నావని. దానికి రియం బాగా ఆలోచిస్తుంది. అండ్ తర్వాత అంటుంది, "నాకు కూడా తెలీదు ఏమవ్వాలో. నువ్వు చెప్పు ఏమవ్వాలని అనుకుంటున్నావు? నీ డ్రీమ్ ఏంటి అని." దానికి జిన్ అంటాడు, "నాకు కూడా తెలీదు. చిన్నప్పుడు స్కూల్‌లో బాగా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ కాలేజ్‌లో బాగా మస్తీ చేశాను. పాస్డ్ ఔట్ అయ్యాక ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అయితే ఒక పని చేద్దామా? ఇద్దరం కలిసి ఒకేసారి డ్రీమ్‌ని వెతుక్కుందాం" అంటాడు. దానికి యూరిన్ బాగా నవ్వుతుంది. "హా!" అని కూడా చెప్తుంది. అండ్ తర్వాత అంటుంది, "ఆ రోజు నువ్వు నాతో ఫ్రెండ్‌షిప్ అని మాట చెప్పావు కదా! చాలా థాంక్ యూ. నీతో ఫ్రెండ్‌షిప్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది" అని అంటుంది. ఇటువైపు మనకి గయల్‌ని చూపిస్తారు. తను పడుకొని ఉంటుంది. కానీ ఇంటి చుట్టూ మొత్తం గ్యాస్ అంతా లీక్ అయిపోయి ఉంటుంది. తను నిద్రలో ఉండంగానే తనకి అనిపిస్తుంది. తర్వాత తను ఎలాగోలాగా లిఫ్ట్‌లో పడి అలా పడి బయటకైతే రీచ్ అవుతుంది. ఇటువైపు మనకి రియం ఇంకా జిన్‌ని చూపిస్తారు. వాళ్ళు బస్‌లో ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు. కానీ రియం మాత్రం జిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు బస్ దిగాక జిన్ అంటాడు, "యాక్చువల్లీ నువ్వు నాకు ఇందాక ఫ్రెండ్‌షిప్ గురించి థాంక్స్ చెప్పావు కదా! ఫస్ట్ టైమ్ నేను నిన్ను చూసినప్పుడు" అని అనబోతుంటే ఇంతలోపు యూరిన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. గయోల్‌కి ఇంట్లో గ్యాస్ లీక్ అయింది అని చెప్పి తను హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది అని చెప్పి. ఇంతలో తను ఇంకొక మాట ఆలోచించకుండా రియం జిన్‌ని వదిలేసి అక్కడి నుంచి అక్కడే పరిగెట్టేస్తుంది. జిన్ ఏమో దీన్ని చూసి ఏమైంది? తను అలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుందా అని షాక్‌లో ఉంటాడు. ఇటువైపు రియం హాస్పిటల్‌కి రీచ్ అవుతుంది. అయితే కొంచెం సీరియస్‌గా ఉంటుంది గయల్‌కి. ఎందుకంటే తను స్మోక్‌ని పీల్చేసుకొని ఉంటుందనమాట. అండ్ అంటుంది, "నువ్వు ఈ విషయం మాత్రం అమ్మ, నాన్నకి చెప్పుకో. వాళ్ళు టెన్షన్ పడతారు" అని. "నేను బాగానే ఉన్నాను" అంటూ ఉంటుంది. కానీ రియా మాత్రం, "నీకు అస్సలు బాలేదు. నువ్వు అబద్ధాలాడకు. ఇంకొక 10 రోజుల్లో నీకు కాంపిటీషన్స్ ఉన్నాయి.
సెలక్షన్స్ రౌండ్. ఈ టైంలో నీకిలా అయింది. ఒకవేళ నేను గనక ఇలా డేట్‌కి వెళ్ళకోకుండా ఉండుంటే నీకిలా అయ్యేది కాదు కదా! అని అంటుంది. మళ్ళీ అంటుంది. ఈ ఒక్కరోజు కాంపిటీషన్ కోసం నువ్వు 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నావు. ఇంత ఈజీగా మనం వదులుకోలేం కదా! అని. దానికి గయల్ అంటుంది. నువ్వేం బాధపడకు బ్రదర్. నేను బాగానే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను నీళ్ళలోనే ఉన్నాను కదా! కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతానులే అని అంటుంది. ఇటువైపు మనకి జిన్ని చూపిస్తారు. తనేమో ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు అలా పరిగెత్తేసి వెళ్ళిపోయింది? అండ్ తను నా మెసేజెస్‌కి కూడా రిప్లై ఇవ్వట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో పాటు పూల్‌కి కూడా వెళ్తాడు అదే నైట్. కాకపోతే అక్కడ ఎవరు ఉండుండరు. పూల్ బంద్ అయి ఉంటుంది. దాని తర్వాత గయల్ రియంని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే తను స్విమ్ చేసేటప్పుడు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయేది. ఎందుకంటే లంగ్స్‌లో ఆ పొగ వెళ్ళిపోవడం కారణం వల్ల తనకి కొంచెం ఎఫెక్ట్ బాగా ఎక్కువయ్యేదనమాట. పూల్‌కి ఒకతే వెళ్ళేది, ఒకతే వచ్చేది. తను ఎంత అడిగినా సరే సమాధానం చెప్పేదే కాదు. ఎందుకంటే ఒకవేళ తనకి ఎక్కువ చెప్పినా, ఎక్కువ తను స్ట్రెస్ తీసుకునేది అని గయల్ ఏమీ చెప్పేది కాదు. ఒకరోజు తను గయల్‌కి మోటివేట్ చేద్దామని అనుకున్నా సరే, గయల్ తనతో ఎక్కువ మాట్లాడేది కాదు. తను అలాగే వెళ్ళిపోయింది. ఇటువైపు మనకి జిన్ని చూపిస్తారు. తను రియం ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. రియంని చూడగానే అడుగుతాడు. "అసలు నీకు ఏమైంది? ఆ రోజు ఎందుకలా పారిపోయావు? అసలు నా కాల్స్‌కి, మెసేజెస్‌కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు" అని. పదే పదే అడగడంతో రియం చెప్తుంది. "ఇంక వదిలేయ్. ప్లీజ్ వెళ్ళిపో" అని అంటూ ఉంటుంది. అప్పుడు అడుగుతాడు తను. "అసలేమైంది? నాకు తెలుసుకోవాలని ఉంది. నేను నీకు ఇంత హింసించానా? ఒక్క మాట చెప్పు. నీకసలు తెలీదా? నేను ఎందుకు ఇన్ని రోజులు నీ వెనకాల పడుతున్నాను" అని అంటాడు. దానికి రియం అంటుంది. "నాకు ఉన్న సమస్యలు చాలదన్నట్టు ఇప్పుడు నేను కొత్త సమస్య కూడా తెచ్చుకోవాలా? ప్లీజ్ నన్ను వదిలేయ్" అని అంటుంది. దాంతో కోపమొచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జిన్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇటువైపు మనకి గయల్‌ని చూపిస్తారు. తను ఫుల్‌గా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడ్చేది రియం చూసేస్తుంది. అప్పుడు గయల్ తన దగ్గరికి వచ్చి అంటుంది. "బ్రదర్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను కాంపిటీషన్‌లో పార్ట్ తీసుకోలేను. నేను ఓడిపోయానని." రియం అంటుంది. "మరేం పర్లేదు. నువ్వు నిరుత్సాహపడకు" అని. దానికి గయోల్ అడుగుతుంది. "బ్రదర్ అసలు నీ డ్రీమ్ ఏంటి? ఎప్పుడు నువ్వు నా డ్రీమ్ ఏంటి? నేను కాంపిటీషన్‌లో విన్ అవ్వాలి. ఎప్పుడు నాది, నాది అనే ఆలోచిస్తూ ఉంటావు. నీకసలు డ్రీమే లేదా? నువ్వెప్పుడు దాని గురించి మాట్లాడవెందుకు? ఈ డ్రీమ్‌లో నాకన్నా ఎక్కువగా నువ్వే బాధపడుతున్నావు. నువ్వు కంగారు పడకు. నేనిప్పుడు కాంపిటీషన్‌లో ఓడిపోయానని నాకేం బాధ లేదు. నాకు తెలుసు. నేను మళ్ళీ కాంపిటీషన్‌లో విన్ అవుతాను. నేను గెలుస్తాను అని. కానీ ప్లీజ్ నువ్వు మేల్కో. ఇప్పటికైనా సరే నీ డ్రీమ్‌ని వదిలేయకు. గివ్ అప్ చేయొద్దు. నీ డ్రీమ్స్ ఏంటో కనుక్కోమని. జై జిన్ని అడుగుతాడు. ఆ రోజు నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్ళాను కదా! ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. తను సింగిల్ ఏంటి అని. దానికి జిన్ చెప్తాడు. అవును. తన చెల్లి అని చెప్తాడు. అవునా! చాలా బావుంది అని. ఇంతలోపు తను నీరసంగా చాలా డల్‌గా ఉండడం చూసి అసలు ఏమైంది అని అడుగుతాడు జై. దానికి జిన్ చెప్తాడు. అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంక నేను తనని కలవలేనేమో అని. దానికి జై అంటాడు. ఏమీ అయిపోలేదు. నువ్వు అంత ఉదాస పడొద్దు. నువ్వెళ్లి తనని మళ్ళీ కలువు. అదే వర్కౌట్ అవుతుంది అని అంటాడు. ఇటు రియం వాళ్ళ పేరెంట్స్‌ని మీట్ అవ్వడానికి వచ్చుంటుంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ కూడా డమ్ అండ్ డెఫ్ అయ్యి ఉంటారు. అయితే వాళ్ళ అమ్మ అడుగుతుంది. "రియం ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు?" అని చెప్పేసి. అయితే రియం అంటుంది, "గయల్ బాగానే ఉంటుంది. బాగా తింటుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తుంది కూడా" అని చెప్పి. అందుకు వాళ్ళ అమ్మ అంటారు, "గయల్‌ని అడగలేదు. నేను నిన్ను అడుగుతున్నాను. ఒకవేళ తనని అడిగేదైతే తననే అడుగుతాను కదా! నువ్వెందుకు" అని. అప్పుడు రియం చెప్తుంది, "అమ్మ అసలు నువ్వు నాకెందుకు జన్మనిచ్చావు?" అని అడుగుతుంది. అందుకు వాళ్ళమ్మ, "ఇదేం ప్రశ్న? నువ్వు ఇలా ఎందుకు అడుగుతున్నావు? నువ్వు మా కూతురివి" అని. అప్పుడు తనంటుంది, మీరు ఎప్పుడు భయపడలేదా? నేను కూడా ఏమైనా డెఫ్‌గా పుడితే ఏంటి పరిస్థితి" అని. దానికి వాళ్ళమ్మ అంటుంది, "మేము అస్సలే ఎప్పుడూ భయపడలేదు" అని చెప్పి. ఇటువైపు మనకి జిన్ని చూపిస్తారు. వాళ్ళమ్మ వచ్చి అడుగుతుంది, "ఏమైంది? బ్రేకప్ ఏమైనా అయిందా? ఇంత డల్‌గా ఉన్నావని." దానికి "అలాగే అనుకో" అని అంటాడు. "మరైతే ఆ అమ్మాయి ఎవరు?" అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి ఎలాంటిది అంటే తన గురించి కన్నా వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. పనిలో పడిపోతే కనీసం తినడం కూడా మర్చిపోతుంది. తనకి తన చెల్లంటే చాలా ఇష్టం. తన డ్రీమే తిన డ్రీమ్‌గా అనుకుంది. వాళ్ళమ్మ అడుగుతుంది, "చూడ్డానికి ఎలా ఉంటుంది" అని. అప్పుడు తనంటాడు, "తను వినలేదు, మాట్లాడలేదు. అందుకేనేమో తన సమస్యలో నా మాట కూడా వినాలని అనుకోవట్లేదు. అసలు తను ఎలా ఉంటుంది అంటే, వేరే వాళ్ళ సంతోషాన్ని కోసం తన సంతోషాన్ని పక్కన పెట్టి, వాళ్ళ సంతోషంలో సంతోషపడుతూ ఉంటుంది." రియం వాళ్ళ అమ్మ అంటుంది, "కన్నా మేమెప్పుడూ అనుకోము. నువ్వు ఎప్పుడూ మా గురించి ఆలోచిస్తూ, మాకు శ్రమించి, నీ గురించి మర్చిపోవాలి" అని. అందుకు రియం అంటుంది, "ఎందుకమ్మా? నాకు మీకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. అదే కదా మంచి కూతురి లక్షణం" అని. దానికి వాళ్ళమ్మ అంటుంది, "నువ్వు చాలా మంచి కూతురివి. కానీ దానర్థం నువ్వు మా గురించి ఆలోచిస్తూ, నీ గురించి పట్టించుకోవడం అది అస్సలు మంచిది కాదు. ఇన్ని రోజులు గయల్‌కి అక్కగా, మాకు కూతురుగా ఉన్నది చాలు. నీకు నువ్వు బతకాలి. మనమంతా కూడా ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీకి అర్థం ఒకళ్ళనొకళ్ళు కేర్ చేయడం. అంతే తప్పించి మన గురించి మనం వదిలేసుకోవడం అని కాదు" అని చెప్తుంది వాళ్ళమ్మ. రియం నియతి దగ్గరికి వస్తుంది. అక్కడే గాయల్ కూడా ఉంటుంది. గాయల్ అడుగుతుంది, "నువ్వు ఆ అబ్బాయిని ఎందుకు డేట్ చేయట్లేదు? తను మూగా చెవిటియేనా? లేదంటే నా గురించా?" అని.
అప్పుడు తను లేదు అంటుంది. "కాదు బ్రదర్. నువ్వు ఇంకా నా గురించి ఆలోచించడం ఆపు. నువ్వు పక్కాగా అనుకో. నేను కన్ఫర్మ్‌గా ఓటమిని ఒప్పుకోను. గెలిచే తీరుతాను. ఇంకో కాంపిటీషన్‌లో మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాను. నా డ్రీమ్స్‌ని ఇప్పుడు నేను సాధించాలని అనుకుంటున్నాను. నా డ్రీమ్స్‌కి నీ డ్రీమ్స్‌ని నువ్వు పక్కన పెట్టొద్దు. నువ్వు నీ డ్రీమ్స్‌ని అచీవ్ చెయ్యి" అని చెప్తుంది. ఇటు జిన్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. అమ్మ దగ్గరికి వచ్చి అడుగుతారు. "ఇప్పుడు నీకేమైంది ఇంత డల్‌గా ఉన్నావు" అని. దానికి వాళ్ళ అమ్మ అంటుంది. తను మాట్లాడలేదు, వినలేదు అంట అని. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, "ఏంటి నువ్వు వినలేవా? మరైతే స్మెల్ చూడగలవు కదా! ఒకవేళ నువ్వు గనక స్మెల్ చూడలేదనుకో, ఈ హోటలే పడిపోతుందేమో" అని అంటారు. అప్పుడు వాళ్ళమ్మ అంటుంది, "మీకు ఎప్పుడూ జోకే. ఒక్క మాట కూడా సీరియస్‌గా తీసుకోరు కదా! యాక్చువల్లీ జిన్ డేట్ చేస్తున్నాడు కదా! ఆ అమ్మాయికి వినిపించదు, మాట్లాడదు" అంట అని. దానికి వాళ్ళ నాన్న అంటారు, "మనం తనని కలిస్తే" అని. దానికి వాళ్ళ అమ్మ అంటుంది, "ఏంటి కలిస్తే అది కరెక్టే అంటారా" అని. "ఎందుకు కరెక్ట్ కాదు? నువ్వే చెప్పు. మాట్లాడిన వాళ్ళు ఎంతమందితో మనం మాట్లాడగలుగుతున్నాం? ఒకవేళ మాట్లాడని వాళ్ళే మనల్ని మార్చగలదేమో! ఈ సమాజాన్ని వేరేగా చూడగలదేమో! ఎవరికి తెలుసు? అన్నీ కూడా సర్దుకుంటాయి. సో, మనం కూడా ఒకసారి ట్రై చేస్తే బెటరే కదా!" అని అంటారు. ఇటు జిన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. తను కూడా సౌండ్ లేకుండా ఎలా ఉండాలో ఊహించుకుందామని. అయితే వెళ్తూ ఉండంగా వెనకాల కారొస్తుంది. ఆ విషయం కూడా తెలీదు. ఒక అమ్మాయి తనని కాపాడుతుంది యాక్సిడెంట్ అవ్వకుండా. పక్కన సాంగ్స్ ప్లే అవుతుంటాయి కానీ తనకి వినిపించదు. పక్కన మనుషులు మాట్లాడుతూ ఉంటారు కానీ తనకి వినిపించదు. చూడగలడు అంతే. ఈ సెన్సెస్‌నన్నీ కూడా మనం చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. కానీ ఒకవేళ ఆ సెన్సెసే లేకపోతే మనం ఎలా ఉంటామో కూడా తెలీదు. ఇప్పుడు ఈ జిన్ ఎలా బతుకుతాడో కూడా అర్థం కాదు. రియంని చూపిస్తారు. తను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చుంటుంది. ఆ నైట్ టైమ్‌లో తనక్కడ కూర్చొని ఆలోచిస్తూ, తర్వాత తన మనసుని ఉదాహరణ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్‌లో దిగి ఆడుకుంటూ ఉంటుంది. ఈలోపు జిన్ అక్కడికి వస్తాడు. రియం ఇంకో సైడ్ తిరగడం వల్ల తను చెప్పాలనుకున్నది చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ యూరియం, నేను నిన్ను అర్థం చేసుకున్నానని అనుకున్నాను. కానీ అర్థం చేసుకోలేదు. నేను నీకెప్పుడు ప్రాబ్లమ్‌గానే ఉన్నాను కదా! యాక్చువల్లీ నేను నీ లైఫ్‌లోకి ఎందుకు రావాలని అనుకున్నాను అంటే, నువ్వు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించే దానివి. అందుకే నేను నీ గురించి ఆలోచించాలని అనుకున్నాను. నిన్నెప్పుడు కూడా సంతోషంగా నవ్వించాలని అనుకునేవాడిని. అందుకే పిచ్చి పిచ్చి జోక్స్ ఏసి నిన్ను నవ్విస్తూ ఉండేవాడిని. నువ్వు నవ్వడం అంటే నాకు చాలా ఇష్టం తెలుసా? యాక్చువల్లీ నీకు నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉండగా రీమన్ తన సైడ్ తిరుగుతుంది. తను దగ్గరికి వచ్చి పైకి లాగాలని అనుకుంటాడు. కాకపోతే తనే లోపలికి లాగేస్తుంది. ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్‌లో పడతారు. అండ్ అప్పుడు కొంచెం సేపు నవ్వుకుంటారు. జిన్ అడుగుతాడు, "నువ్వు మా పేరెంట్స్‌తో పాటు రెస్టారెంట్‌లో వర్క్ చేస్తావా" అని. దానికి రీమ్ ఎందుకు అని అడుగుతుంది. జిన్ అంటాడు, "అందరూ కూడా కలిసి వర్క్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా!" అని. "కానీ నేను డెఫ్. మీ పేరెంట్స్‌కి అది ఓకేనా" అని. దానికి జిన్ అంటాడు, "ఆ! పర్లేదు. నువ్వు మంచి అమ్మాయివి కదా! అండ్ బాగా కష్టపడతావు కూడా" అని. నెక్స్ట్ డే తను రెస్టారెంట్‌కి తీసుకెళ్తాడు. ఇంతలోపు వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు కూడా రెడీగా ఉంటారు. అక్కడ లోపలికి తీసుకొచ్చాక అక్కడ ఒక ఇంటర్వ్యూ లాగే రన్ అవుతుంటుంది ఆ సిట్యుయేషన్. వాళ్ళు సైన్ లాంగ్వేజ్‌లో కూర్చొని వాళ్ళ కొడుకు ఎంబారసింగ్ విషయాలన్నీ కూడా రాసుకొని నోట్‌బుక్‌లో ఉంటూ ఉంటారు. అంతే కాన్ఫిడెంట్‌గా వాళ్ళ డాటర్ ఇన్ లాకి కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు జిన్ అంటాడు, "నాన్న ఇదేం జాబ్ ఇంటర్వ్యూ కాదు. ప్లీజ్ మీలాంటివన్నీ తీసుకురావద్దు" అని అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అంటుంది, "మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడితే డేట్‌కి ఎందుకు వెళ్ళకూడదని?" జిన్ అంటాడు, "మీరిద్దరూ ఆపండి. ఇది జస్ట్ పార్ట్ టైమ్ జాబ్ కోసం ఇంటర్వ్యూ మాత్రమే" అని. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, "పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ కూడా డేట్ చేయొచ్చు కదా!" అని. దానికి ఈసారి రియం సైగలతో కాకుండా మాటతో జవాబు చెప్తుంది. "ఆ! సరే" అని. ఆ మాటకి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. వాళ్ళకన్నా ఎక్కువగా జిన్ షాక్ అవుతాడు అండ్ అడుగుతాడు, "నువ్వు మాట్లాడగలవా? మరి ఇప్పటి వరకు నాతో ఎందుకు మాట్లాడలేదు" అని. రియం అంటుంది, "యాక్చువల్లీ నువ్వు మాట్లాడలేవేమో అని చెప్పి నేను కూడా మాట్లాడలేదు. నువ్వు స్టార్టింగ్ నుంచి కూడా సైన్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడావు కదా! అందుకే నాకు తెలియలేదు" అని అంటుంది. "అయితే నువ్వు నిన్న నేను మాట్లాడిన మాటలు విన్నావా?" అని అడుగుతాడు. దానికి అవును అని అంటుంది. "అప్పుడైతే నువ్వు అన్నావు కదా! అది జాబ్ ఇంటర్వ్యూ కోసమా? లేదంటే నా గురించి ఓకే అన్నావా?" అని. దానికి ఈసారి రియం మాట్లాడకుండా సైగలతో చెప్తుంది, "చిన్ ఐ లైక్ యూ" అని. దానికి వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషపడతారు. ఈ మూమెంట్ చాలా బావుంటుంది చూడ్డానికి. వాళ్ళ నాన్న అడుగుతారు, "ఏంటి దాని అర్థం" అని. అప్పుడు వాళ్ళమ్మ, "అరే! మీరు ఊరికే ఉండండి" అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ డేట్‌కి వస్తారు. అప్పుడు రియం అంటుంది, "మా సీనియర్ చెప్పారు. సైన్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ 2 ఒకటే. అందుకోసం మనం నేర్చుకోవాలి అని చెప్పి. సో, నేను నేర్చుకున్నానని." జిన్ చెప్తాడు, "అయితే మీ ఫ్యామిలీలో నువ్వొక్కదానివే వినగలవు, మాట్లాడగలవు కదా!" అని. దానికి రియం అంటుంది, "ఆ! అవును. నేను మొదట్లో అనుకున్నాను అందరం కూడా ఒకేలా ఉన్నామని. కానీ నాకప్పుడే తెలిసింది నేను డిఫరెంట్ అని." అప్పుడే మనకి వాళ్ళ అమ్మ మాట్లాడిన సిట్యుయేషన్ చూపిస్తారు. వాళ్ళ అమ్మ అంటుంది, "చాలు రియం, మాలాగే నువ్వు కూడా ఒక డెఫ్ పర్సన్‌లా మిగిలిపోకు. మాట్లాడగలవు కదా! నువ్వు మాట్లాడు. మనం డిఫరెంటే. కానీ డిఫరెంట్ ప్రపంచంలో అయితే లేము. మనమంతా ఒకే ఫ్యామిలీ. ఒకే దగ్గరే ఉన్నాం కదా!" రేమ్ ఆ మాటలకి ఏడుస్తూ అంటుంది. "నేను ఈ ఫ్యామిలీలో పుట్టడం అండ్ నీకు కూతురుగా పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ. ఇటు జిన్ ఆ మాటలకి అంటాడు,
నువ్వు కూడా నాకు ఈ లైఫ్‌కి దొరకడం నాకు చాలా సంతోషం అండ్ చాలా అదృష్టం కూడా అని చెప్పి. ఈ సిట్యుయేషన్ చాలా బావుంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైమ్ కిస్ చేసుకుంటారు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఒక చిన్న సిట్యుయేషన్ చూపిస్తారు. అక్కడ గయల్ స్విమ్మింగ్ చేస్తుంటే జై తన దగ్గరికి వస్తాడు అండ్ చెప్తాడు. యాక్చువల్లీ ఆ రోజు నేనే నిన్ను కాపాడాను అని చెప్పి హెల్మెట్ చూపిస్తూ ఆ రోజు చెప్తారు. యాక్చువల్లీ గయల్ స్పృహ తప్పి లిఫ్ట్‌లో పడిపోయినప్పుడు జై తనని చెయ్యిచ్చి కాపాడతాడు. నానా విధాలా ఎక్స్‌ప్లెయిన్ చేయగా తనకి అర్థమవుతుంది. అండ్ అప్పుడు నాకు నువ్వంటే ఇష్టమని చెప్పేస్తాడు. దాంతో గయల్ కూడా ఒప్పుకుంటుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయింది. సో, ఈ మూవీ మీకెలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మూవీ ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇంక ఇలాంటివి ఎన్నో మూవీస్‌ని మీరు ఎక్స్‌ప్లనేషన్ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వదిలిన వెంటనే చూసేయొచ్చు. సో, ఏమాత్రం మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.